దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా పరలోక సంబంధమైన సిద్ధపాటులో దినదినము అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక మాట చదువుకొని పరిశీలన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడు అయ్యుండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అని వ్రాయబడి ఉంది. ప్రేమల దేవుని బిడ్డలారా, అనేకులు దేవుని వద్ద నుంచి తమ కార్యాలు సఫలం చేసుకోవాలని, పొందుకోవాలని అనుకుంటారు. తమ ఆలోచనలు, కోరికలు మంచిది. కానీ దేవుడు ఎవరి ప్రార్థనలు వింటాడు? దేవుడు ఎలాంటి ప్రార్థనలు వింటాడు? దేవుడు ఎవరికి కార్యాలు చేస్తాడు? ఆలోచించాలి. దేవునికంటూ కొన్ని నియమాలు, ధర్మాలు ఉన్నాయి. ఆయన వద్దకు వచ్చి, నేను పలానోడిని చంపాలనుకుంటున్నాను, పలానా దగ్గర దొంగతనం చేయాలనుకుంటున్నాను, ఆ దొంగతనం సజావుగా జరిగేటట్లుగా నన్ను దీవించే ప్రభువా అనే ప్రార్థనకు ఆయన జవాబిస్తాడా? ఆ ప్రార్థన మంచిదేనా? కాబట్టి ఆలోచిస్తే దేవునికంటూ కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం దేవుడు పనిచేస్తాడు. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, దేవుని వద్దకు వచ్చేవాడు. దేవుని వద్దకు వచ్చేవాడికి దేవుడి యొక్క విషయం తెలియాలి. ఏమని తెలియాలి? ఆయన వద్దకు వస్తే, ఆయన్ని అడిగితే ఆయన ఇస్తాడు అని అనుకుంటాం. కానీ ఎందుకు ఇస్తాడు, ఎలాగిస్తాడు, ఎవరికి ఇస్తాడు? దేవుని వద్దకు వచ్చేవాడంట ఆయన ఉన్నాడు అని నమ్మాలట. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. లోకంలో రకరకాల దేవుళ్ళు, దేవతలు అనే పేర్లు ఉన్నాయి. మరి అన్నీ దేవుళ్ళేనా? అంతా దేవుడేనా? కనుక దేవుణ్ణి ఎరిగి ఉండాలి. దేవుణ్ణి ఎరిగి, ఆ ఎరిగిన దేవుడు నిజమైన దేవుడు అని ఎరిగి రావాలి. తర్వాత ఆయన దగ్గరకు వస్తేనే, ఎవరి దగ్గరికి? ఆ నిజమైన దేవుడి దగ్గరకు వస్తేనే, ఆ యెహోవా దగ్గరకు వస్తేనే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరకు వస్తేనే నిజమైన దేవుడు యెహోవా అనియు, ఆయన ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు దేవుడనియు ఎరిగి, తెలుసుకొని, నమ్మి ఈయనే నిజమైన దేవుడు అని నమ్మకంతో ఆయన దగ్గరికి రావాలంట. ఎవరైతే ఇలాంటి నమ్మకంతో వస్తారో, ఉన్నవాడు యెహోవాయే, ఉన్నవాడు యేసుక్రీస్తుయే, ఇంకెవరు వేరే వాళ్ళు లేరు. యెహోవా ఉన్నాడనియు, ఆయనే నిజమైన దేవుడనియు నమ్మాలి. తర్వాత ఆయన మీద నమ్మకం పెట్టుకొని వస్తే
నమ్మువానికి నమ్మితే ఆయన ఫలము దయచేస్తాడని నమ్మాలి. ఆయన వెతికి ఆయన దగ్గరకు వస్తే అలాంటి వాడికి ఖచ్చితంగా ఫలము దయచేస్తాడని నమ్మాలి. టోటల్గా నమ్మకం అనేది చాలా ముఖ్యం. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటం అసాధ్యం. వచ్చినవాడు యేసుప్రభు చేయగలడా లేడా, యేసుప్రభు చేస్తాడా చేయడా, యేసుప్రభు దేవుడేనా, ఈయన దగ్గర పని అవుతుందా అవదా, అనుమానం, అవిశ్వాసం. ఇలా అనుమానంతో అవిశ్వాసంతో వచ్చేవాడు దేవుని మీద విశ్వాసం పెట్టలేడు కాబట్టి, నమ్మకం పెట్టలేడు కాబట్టి పని అవ్వదు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నమ్మువానికి ఖచ్చితంగా మంచి ఉద్దేశంతో అడిగేవానికి, తన జీవితం మార్చుకోవాలని తను చేసిన పొరపాట్లన్నీ కూడా ఒప్పుకొని, దేవా నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను నా పాపాలన్నీ, దేవా యేసుప్రభు నీవే నిజమైన దేవుడవని నేను నమ్ముతున్నా, నీవే నిజమైన దేవుడవని నీ వద్దకు వచ్చాను, నీవు తప్ప ఇంకెవరు సాయం చేయరని, నీవే ఉన్నవాడవని నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ నమ్మకంతో మనం దేవుడి వద్దకు వస్తే, యేసుప్రభు దగ్గరకు వస్తే, మనం కోరుకునే కోరిక మంచిదైతే, మన ఆత్మ రక్షణ విషయమై, మన జీవిత బాగు విషయమై, అనేకుల మేలు విషయమై నమ్మకంతో మనం దేవుడి వద్దకు వస్తే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థనను, ఆ విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకొని సహాయం చేస్తాడు. కనుక ఇట్టి విశ్వాసం, ఈ విధంగా దేవుడి వద్దకు వచ్చి ఈ విధంగా దేవుడిని అడగడం అనేది మనకు ఫలాన్ని దయచేస్తుంది. నమ్మువానికి సమస్తము సాధ్యం, దేవుడే అన్నాడు అన్నమాట. కనుక మన నమ్మకం సరైనదైతే, మన నమ్మకం మంచిదైతే, మన నమ్మకం యేసు ప్రభు మీదనే ఉంటే, మన పని జరిగే వరకు మన నమ్మకం పెట్టగలిగితే ఖచ్చితంగా పని జరుగుతుంది, దేవుడు సాయం చేస్తాడు. అలాగే ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, అవునానా, నీ మీద విశ్వాసం ఉంచిన వారికి నువ్వెంతో గొప్ప మేలులు చేసిన దేవుడు, నీవు త్రోసివేసే దేవుడవు కాదు. నీవే ఉన్నవాడవని, నీవే నిజమైన దేవుడవని, నీ వద్ద పని జరుగుతుందని ఎవరైతే వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పని చేసిన దేవుడు, జీవితాన్ని మార్చిన దేవుడు, సమస్తాన్ని దయచేసిన దేవుడు. కాబట్టి నేను ప్రార్థిస్తున్నాం, ఎవరైతే వాక్యం వింటున్నారో, ఏ సమస్యల్లో కష్టాల్లో ఉన్నారో వారంతా కూడా ఎదుగునైనా ఇట్టి విశ్వాసంతో, నిజమైన విశ్వాసంతో, నీ మీద ఆధారపడిన విశ్వాసంతో, నిన్ను ఎరిగి ఉన్న విశ్వాసంతో, నీవు ఫలము దయచేస్తావనే మంచి విశ్వాసంతో, మంచి ఆలోచన కార్యముతో ప్రభు నీ దగ్గర ప్రతిఫలం పొందినట్లుగా మమ్మల్ని అందరినీ దీవించమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.